ముఖ్యంగా సాదిక్ గారు ఎప్పుడూ లేదు, ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా మన తెలుగు నేతల హడావిడి కనిపిస్తోంది అక్కడ. అంటే వీళ్ళ ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది అక్కడ ఎన్నికల రిజల్ట్స్ మీద? తెలుగువారి ప్రభావము కొన్ని చోట్ల, నాందేడ్ కానివ్వండి, కొన్ని చోట్ల మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్రలో కొన్ని చోట్ల మన ముఖ్యంగా ఒక క్యాస్ట్ పద్మశాలి వాళ్ళు అనుకోండి, నేత వీళ్ళన్నీ మిల్స్కి చాలా సంవత్సరాల క్రితం మైగ్రేట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్థిరపడ్డారు. నాందేడ్ కానివ్వండి, సోలాపూర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడికంటే మనకు సోలాపూర్ అనేది మన భాగమే అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు సోలాపూర్ వచ్చినాం అంటుంటారు. ఇట్లా కొంత భాగంలో మన వాళ్ళు ఉన్నారు, ఇది ఏదైతే మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ప్రత్యేకంగా మన మీద దృష్టి పెడుతూ ఉంటారు, మన దగ్గర ఏం జరుగుతుందని. అంతేకాకుండా మహారాష్ట్ర మనకి ఆదిలాబాద్కి దగ్గరలో ఉంటుంది, ఆదిలాబాద్కి బార్డర్గా ఉంటుంది. అక్కడి నుంచి చాలామంది నేను అడిగాను ఒకసారి, మహారాష్ట్ర ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ అని ఒక లేడీని, ఒక వివాహితని అడిగితే నాది మహారాష్ట్ర అంది. ఇదేంటమ్మా మీరు మరి అక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకుంటారా అని అడిగాను. అంటే ఇక్కడ వాళ్ళందరూ అక్కడ వాళ్ళని చేసుకుంటారు, అక్కడ మేము బాగా పనిచేస్తాం, బాగా పనిచేస్తారు కాబట్టి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చేసుకుంటారు. ఓహో, మీరు అక్కడ వర్క్ హార్డ్ చేసేవాళ్ళ అంటే మేము బాగా పనిచేయమామా, మేము కూడా బాగానే పనిచేస్తామని చెప్పాను. అంటే ద రిలేషన్స్ ఆదిలాబాద్కి కలిసి ఉంటాయి. అట్లా ఈ మూడు విధాలుగా మనం కలిసి ఉంటాం. ఇట్లా ఇది కలిసి ఉన్నప్పుడు రాజకీయాలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయి అన్నప్పుడు, గతంలో ఇప్పుడు చెప్పకనే చెప్పాలి, బీఆర్ఎస్ ఏమందంటే మహారాష్ట్ర మొత్తం మా జేబులో ఉందని చెప్పుకున్నారు. మేము పోటీ చేస్తాం అక్కడ, మొత్తం మహారాష్ట్ర మొత్తం చాలాసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం, అక్కడ ఒక పార్టీని పెట్టడం. మరి ఎందుకో కానీ ఈసారి పోటీ చేయడం లేదు వాళ్ళు, ఎక్కడ కూడా వాళ్ళు పోటీలో లేరు. మరి అది ఒక క్వశ్చన్. తెలంగాణ ముఖ్యం మాకు, ఇప్పుడు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండి పోరాడతాం అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల రాష్ట్ర సమితి ఏమైంది అడుగుదాం. మన బీఆర్ఎస్ నుండి మన బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. దురదృష్టవశాత్తు మనకి ఇక్కడ లోక్సభ ఎన్నికల్లోనూ వాళ్ళకి ప్రాతినిధ్యం అవ్వలేదు. అదృష్టము దురదృష్టం కానీ వాళ్ళు జీరోలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి అక్కడ అది. ఇప్పుడు ఆ నేపథ్యంలో చూసినప్పుడు అది మైనస్ అయింది కదా. అంటే కేసీఆర్ ప్రభావం కానీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు కానీ అక్కడ పోటీ చేయట్లేదు. అంటే ఇక్కడ వాళ్ళ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అని చూసినట్లయితే, ఇప్పుడు మనం ఆ విధంగా అనాలిసిస్ చేసినట్లయితే, ఇప్పుడు లాస్ట్ టైంలో జరిగినటువంటి ఎన్నికల్లో షిండేకి జరిగినటువంటి వ్యవహారంలో మహారాష్ట్ర ప్రజలందరూ కొద్దిగా కసిగా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కొద్దిగా కసిగా ఉంటారు అన్నట్టు. అంటే ఏక్నాథ్ షిండే వెన్నుపోటు పొడిచాడు అనేది మీరు అంటే అందరూ అనుకునేది మీరు సమర్థిస్తున్నారా? నేను సమర్థించడం కాదు, నా సమర్థనీయం కాదు. ఇక్కడ ప్రజల్లో ఒక విధమైనటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. ఒకరిని మార్చి ఒకరిని చేసినప్పుడు మనం ఎవరినైతే మామూలుగా శాసనసభ పంపిస్తామో వాళ్ళు పార్టీ మారింది అనుకోండి, ఆ నియోజకవర్గంలో కొంత కసి ఉంటుంది. ఒక ఎంబ్లం మీద గెలిచిన వాళ్ళు ఇంకో ఎంబ్లంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అది మనము అనుకుంటాం కదా, వాళ్ళందరినీ గెలవలేరు కదా. ఎక్కడైతే ఒక ఎంబ్లంలో గెలిచి మళ్ళీ ఒక ఎంబ్లంలోకి వెళ్ళిన వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయం ఒకటి ఉంటుంది. అది ఎంత మేరకు ఉంటుంది అనేది మనం వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ నౌ. అది ఎంత మేరకు వేరే వాళ్ళని గెలిపించే స్థాయి వరకు వెళ్తుందా, ఆ అసంతృప్తి అంతవరకు వెళ్తుందా అనేది దట్ వీ హ్యావ్ టు చెక్. ఎక్కువ తెలుగు ప్రజల్లో అక్కడ కనిపించినట్లు మనకు ఒక సర్వేలో చెప్తున్నారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ వైపు తర్వాత కర్ణాటక వైపు చూస్తారు వీళ్ళు. ఒక ప్రచారం, మా రెండు రాష్ట్రాలు మాయ కదా, ఆ రెండు రాష్ట్రాల మాయ వైపు చూస్తారు. మిమ్మల్ని రెండు రాష్ట్రాల వైపు చూసినప్పుడు మీ వైపు చూస్తారు, మీ సక్సెస్ చూస్తారు, మీ ఫెయిల్యూర్స్ కూడా చూస్తారు. మీ రెండు రాష్ట్రాల్లో మీ సక్సెస్లు పెద్దగా కనిపించలేదు. అక్కడ అనవసరంగా మీరు పోయి ఏలు పెట్టారేమో అనిపిస్తుంది. అక్కడ కాళ్ళు ఏలు పెట్టడం కొద్దిగా కష్టమేమో. ఎందుకంటే వీళ్ళు అంటే తెలుగు రాష్ట్రం నుండి వెళ్ళిన లీడర్స్ కానీ కర్ణాటక నుండి వెళ్ళిన లీడర్స్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తారనుకుంటున్నారా? అంటే వాళ్ళ పాలన మీద నెగిటివిటీ ఉంది కాబట్టి అక్కడ నెగిటివ్ గా ఇంపాక్ట్ జరుగుతుంది. అయితే ఆ ఇంపాక్ట్ పడొద్దని అదరా బాదరామ్మ కులగణనకి ఎటువంటి ప్రొసీడింగ్స్ లేకుండా కులగణను టక కులగణను ప్రజలకు ఆ మేరకు చైతన్యం చేయకుండా కులగణన అనేది జరుగుతుంది అని మనల్ని మైండ్ మేకప్ చేయలే ప్రజలది. అక్కడ ఎలక్షన్స్ టక తీసుకొచ్చేసి కులగణను మన మీద నెట్టేయడం జరిగింది. కులగణన ఉండొచ్చు, కులగణను ఆ ప్రజలను ఆ మేరకు చైతన్యం చేసి కులగణన సర్వే జరగాలి, లేకపోతే దాని ఇంపాక్ట్ మనకు కనిపించింది.
ఆ మేరకు చైతన్యం చేయకపోతే ఏం జరుగుతుంది? జస్ట్ అనౌన్స్ చేసి అవేర్నెస్ విషయంలో ఫెయిల్ అయ్యారు. అవేర్నెస్ అంటే ప్రజలకి ఆ మేరకు ప్రజలు కులగణన జరుగుతుంది అనే అవేర్నెస్ తీసుకురాకుండా తొందరగా చేయడానికి కారణం ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా తీసుకెళ్దాం, దీన్ని తొందరగా చేసేయాలి. దాని ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా రేపు మేము కులగణన చేశాము అనే ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కనిపించదు. వీళ్ళు అనుకున్నట్టు కనిపించదు, ఖచ్చితంగా కనిపించదు. రైట్. అంటే ఇక్కడ ప్రజల్ని నువ్వు ఆ మేరకు చైతన్యం చెప్పారు, అక్కడేదో కులగణన జరుగుతుందని మాత్రం ఓటర్లు భావించడం లేదు ఖచ్చితంగా. ఇక మరి అక్కడ ఉండే ఇంపాక్ట్స్ ఏమున్నాయి అంటే ఈ కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇంపాక్ట్ ఇవ్వకపోతే మీరు అన్నట్టు తెలంగాణ నేతలు చేసిన కృషి ఎట్లా ఉంటుందో మనం ఊహించవచ్చు. రైట్. వీళ్ళ కృషి పెద్దగా ఉండదు, వీళ్ళ ఎజెండా అక్కడ పెద్దగా ఫలించదు. కాకపోతే మనకు ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ తెలుగు ప్రజలు మహారాష్ట్రలో చాలామంది పక్కకు కదిలారు. అంత తొందరగా ఓట్ బ్యాంక్ అనేది అక్కడ లేదు. కాబట్టి అంత బాగా కాంగ్రెస్ నేతలు ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్ని గెలిపించే స్థాయి మాత్రం మీకు రేపు కనిపించదు. రైట్. మధు గారు, మీరు చాలా తిరిగారు అక్కడ, చాలా విషయాల్ని అవగాహన చేసుకుని సర్వేస్ నిర్వహిస్తూ ఉంటారు. మీకు అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరు ఎలా తలపడిపోతున్నారు అనేది కొంతమేరకు ఐడియా వచ్చేసి ఉంటుంది. మహాయుతి కూటమా లేకపోతే మహా వికాస్ అఘాడి, వీరిద్దరికి ఏమేం ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి? మహాయుతి మహారాష్ట్ర ఎలక్షన్స్ నాకు తెలిసి ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు భయపడితే లాస్ట్ హర్యానా రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత రైట్ అంత చిన్న రాష్ట్రానికే గెట్ చేయలేని పరిస్థితి ఉంది. మనం చూసినాం దాదాపు 99% ఏజెన్సీస్ ఫెయిల్ అయ్యాయి. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా టీం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పంపించిన వాళ్ళు